ఇంటి మీద వచ్చే ఆదాయం ఎంత? అనేక మంది ముందు వెనక ఆలోచించకుండా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనే ఆలోచనతో ఒక ఇల్లు, రెండవ ఇల్లు, ఇంకోటి కొనుక్కోవాలనుకుంటుంటారు. అది కూడా పూర్తిగా అప్పటి వరకు కూడబెట్టిన అమౌంట్ అంతా మార్జిన్గా వాడి మిగిలినదంతా బ్యాంక్ లోన్ మీద ఆధారపడిపోతారు. జీవితకాలం ఆ లోన్ తీర్చడంలోనే సరిపోతుంది. సరియైన నిర్ణయమా కాదా అని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని సింపుల్గా తెలుసుకునే విధంగా తెలియచేస్తాను. ఆ తర్వాత ఏది కరెక్ట్ అనుకుంటే అదే చేయండి. ఓసారి ఆలోచింపచేసే దిశగా ఈ వీడియో. నమస్తే, ఐమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్, హెల్త్ అండ్ వెల్త్. మిస్టర్ ఉజ్వల్ ఒక క్యాంపస్ ప్లేస్మెంట్తో హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజ్తో చదువైన వెంటనే చేరడంతో తన వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. తన డబ్బులన్నీ దుబారా చేస్తాడేమో అని ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా ఉందంటే మంచి సంబంధాలు వస్తాయని తల్లిదండ్రులు వారి వంతు మార్జిన్ మనీగా 20 లక్షలు ప్రొవైడ్ చేసి ₹1 కోటి పెట్టి రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్ కొనిపెట్టారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బ్యాంక్స్ 8.5% ఇంట్రెస్ట్కు 80 లక్షల అప్పు పోటీపడి ఇచ్చేశాయి. ₹1 కోటి విలువలేని హైదరాబాద్లో ఎక్కడో దూరంగా ఇల్లు కొన్నాడు ఉజ్వల్. తాను అంత దూరం నుండి రావడం కష్టంగా భావించి ఉజ్వల్ 15,000కు అద్దెకు ఇచ్చాడు. అందరూ మంచి రెంట్ ఆ ఏరియాలో అన్నారు. ఈఎంఐగా ₹69,425 నెలకు కడుతున్న ఉజ్వల్ తాను అపార్ట్మెంట్ కొని మంచి పని చేశానా లేదా అని డౌట్ వచ్చిన వెంటనే ఫైనాన్షియల్ ప్లానర్గా ఉన్న తన బాల్యమిత్రుడితో కలిసి లెక్క వేసి చూస్తే గుండె పగిలే నిజాలు అర్థమయ్యాయి. ఆ లెక్కలేంటో చూద్దామా? ఉజ్వల్ ఫ్రెండ్ ఫైనాన్షియల్ ప్లానర్ కాబట్టి తను కొన్న ఇంటికి ఎంత ఈల్డ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసి చూపించాడు. అది ఎలాగంటే, గ్రాస్ రెంటల్ ఈల్డ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడానికి చిన్న ఫార్ములా, యాన్యువల్ రెంట్ ఎంత వస్తుంది డివైడెడ్ బై ప్రాపర్టీ వాల్యూ ఇంటూ 100 వేస్తే మీకు ఈల్డ్ రేట్ ఎంత వచ్చిందో రికార్డ్ అయిపోతుంది. అంటే మనం అనుకున్న ఉజ్వల్ యొక్క రెంట్ 15,000 చొప్పున సంవత్సరానికి 1,80,000 వచ్చింది. డివైడెడ్ బై 1 crore ఇంటూ 100 అంటే 1.8% మాత్రమే అతనికి రెంట్ ఈల్డ్ వస్తున్నది. నెక్స్ట్, అలాగే దీని మీద అంతటితో ఆగదు కాబట్టి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, రకరకాల ఛార్జెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఓన్లీ ట్యాక్స్ తీసుకున్నాము, అది ₹5,000 అనుకుంటే అతనికి సంవత్సరంలో 1,80,000 మైనస్ ₹5,000 అంటే 1,75,000 డివైడెడ్ బై 1 crore ఇంటూ 100 అంటే 1.75% రెంట్ మాత్రమే గిట్టుబాటు అవుతుంది. యావరేజ్న 20 years కాబట్టి మనం ఎంత తీసుకున్నామంటే యావరేజ్న ₹20,000 మంత్లీ రెంట్ చొప్పున ₹2,40,000 యావరేజ్న వస్తుంది. 20 సంవత్సరాల పాటు అనుకొని తీసుకుంటే మనకు వస్తున్న ఈల్డ్ 2.4% అంటే 2,40,000 డివైడెడ్ బై ₹1,00,000 ఇంటూ 100 అంటే 2.4% చొప్పున అతనికి ఈల్డ్ రెంట్ రూపంలో వచ్చింది 1 crore హౌస్ మీద. హౌస్ వాల్యూ 20 years తర్వాత 6% చొప్పున పెరిగితే 20 yearsకి ₹3,20,71,354 అమ్ముడు పోతే అంటే అప్పుడు 6% వస్తుంది. అంటే మీ ₹1 కోటి ఇల్లు 20 yearsకి ₹3,20,00,000 అవ్వాలి. అయితే మీకు ఈ 6% ప్లస్ 2.5% రెండు కలిపితే మీకు తనకు ఉజ్వలకు వస్తున్న అమౌంట్ 8.4%. ఉజ్వల్ బ్యాంకుకి పే చేస్తున్నది 8.5%. అంటే అతనికి 20 years ఇంత ఇబ్బందులు పడి అన్నీ చేసి రెంట్ రికవరీ ప్రాబ్లం, మెయింటెనెన్స్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కూడా అతనికి మిగిలింది ఏమీ లేదు. ఒకవేళ ఒక 10% కనుక తనకు గిట్టుబాటు అయి ఉండాలి అనుకుంటే తాను
ఆ ఇంటి వాల్యూ 4,25,00,000 అమ్మితే 10% గిట్టుబాటు అవుతుంది. అంటే తన కంప్లీట్గా 1 crore ఇంటికి తనకు అంతకు అమ్మితే గనక అంతకు లేదా ఆ రేట్ అప్పటికి రీచ్ అయితే తప్ప తనకు 10% ఈల్డ్ రాదు. ఈ విషయాన్ని గుర్తిస్తారని నా ప్రయత్నం. అర్థం. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ 8.5% అని తెలుసుకున్న ఉజ్వల్ ఏమీ చేయలేక సతమతమవుతూ ఉండిపోయాడు. దిస్ మెసేజ్ కెన్ హెల్ప్ హోమ్ బయర్స్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఆన్ whether they should invest in house for rental purposes by comparing it with other investments. ఇలాంటి ఒక్క చిన్న పొరపాటు చాలు మనకు తెలియకుండానే ఎదగకుండా చేసేందుకు. ఏదైనా జీవితాన్ని ప్రభావితం చేసే ఇన్వెస్ట్మెంట్కు వెళ్లే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి.